తిరుపతిలో బుగ్గమఠం భూముల వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చే పని ప్రారంభమైంది. ఎట్టకేలకు ఆక్రమణకు గురైందని చెప్తున్న భూమిని సర్వే చేశారు అధికారులు. ఇంతకీ అన్యాక్రాంతమైన భూమి ఎంత, మాజీ మంత్రి ఆధీనంలో ఉన్నదంతా, అధికారులు తీసుకోబోయే చర్యలేంటి? తిరుపతిలోని మారుతినగర్ పెద్దిరెడ్డి నివాసానికి ఆనుకుని ఉత్తరం, తూర్పు, వాయువ్య దిక్కుల్లో బుగ్గమఠానికి భూములున్నాయి. అందులో పెద్దిరెడ్డి నివాసానికి ఉత్తరం, తూర్పు దిక్కుల్లో 3 ఎకరాల 88 సెంట్ల భూముంది. దాని చుట్టూ కంచేశారు. అందులో ఓ ఆఫీసు భవనం నిర్మించారు. అలాగే వాహనాల పార్కింగ్కు కొంత స్థలం వాడుతున్నారు. వివాదంలో గల భూమిలో సుమారు 3 ఎకరాల భూమిని 2 భాగాలుగా విభజించారు. భూమిలో ఓవైపు గడ్డి పెంచుతున్నారు. గోశాల తరహాలో ఆవులు, మేకల పోషణకు దానిని వినియోగిస్తున్నారు. బుగ్గమఠం భూములను సర్వేకి 2010 నుంచి అధికారులు అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. అయితే ఆ భూములతో తనకు సంబంధం లేదన్నది పెద్దిరెడ్డి వాదన. తన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఆ భూములు కొన్నారని చెబుతున్నారాయన. అయితే ద్వారకనాథ్ రెడ్డి దగ్గర తాను లీజుకు తీసుకున్నట్టు చెబుతున్నారు పెద్దిరెడ్డి. ఎట్టకేలకు భారీ పోలీసు బందోబస్తు మధ్య రోవర్తో సర్వే చేశారు రెవెన్యూ అధికారులు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ చిట్టిబాబుతో పాటు దేవాలయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో సర్వే జరిగింది. ఇక సర్వే నివేదికను కలెక్టర్కు అందజేయనున్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు ఉన్నతాధికారులు.